నమస్తే అండి. డిసెంబర్ 31 తారీఖు వచ్చిందంటే అందరూ ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటారండి. కానీ డాక్టర్స్, హాస్పిటల్స్ ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాయో తెలుసా అండి? జనవరి 1, 2, 3 లేదా జనవరి మొదటి వారంలో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ డాక్టర్స్ ఈ ఫస్ట్ వారంలో, జనవరి మొదటి వారంలో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో దానికి కారణం ఏంటో తెలుసా అండి? డిసెంబర్ 31 తారీఖుని ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు చూడండి, వాళ్ళే కారణం. ఏంటంటారా? ఏదో డిసెంబర్ 31 తారీఖు వస్తే ఒక సంవత్సరం గడిచిపోయి కొత్త సంవత్సరం వస్తుంది. దానికి ఏదో వాళ్ళ అమ్మాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సాధించేసినట్టు, లేకపోతే వాళ్ళ అబ్బాయికి ఐఐటీలో సీట్ వచ్చేసినట్టు, లేకపోతే వాడికే అప్పటి వరకు 10,000 జీతమే వస్తుంది, సడన్గా ప్రమోషన్ వచ్చి ₹1,00,000 జీతం వచ్చేస్తున్నట్టు ఆనందపడిపోయినట్టు, అలాంటివి అయితే కొంచెం ఏదో ఆనందంతో తాగాడనుకోవచ్చు. కానీ ఈ డిసెంబర్ 31 నైట్ తెగ తాగేస్తారు. ఇదేదో చాలా పెద్ద ఉత్సవం లాగా తాగేసి అర్ధరాత్రి 12 వరకు తాగేసి విషెస్ చెప్పుకుంటారు. తర్వాత ఈ గ్యాస్ట్రైటిస్, ప్యాంక్రియాటైటిస్, లివర్ ప్రాబ్లమ్ వస్తుంది చూడండి. ఈ తాగిన వాళ్ళందరికీ కూడా ఆ రోజు తెల్లవారుజామున కావచ్చు, మర్నాడు కావచ్చు, సివియర్ గ్యాస్ట్రైటిస్ విత్ వామిటింగ్స్, మోషన్స్, లేకపోతే ఫుడ్ పాయిజనింగ్, వాళ్ళు గడ్డి కషాయం తినేసి ఫుడ్ పాయిజనింగ్, లేకపోతే ప్యాంక్రియాస్ పాడైపోవడం, శుభ్రంగా అల్సర్స్ వచ్చేయడము, లేకపోతే లివర్ ప్రాబ్లమ్ వచ్చేసి కామెర్లతో వస్తారనమాట. ఈ మొదటి వారం అంతా 1వ తారీఖు రావచ్చు, 2వ తారీఖు రావచ్చు. వస్తే హాస్పిటల్లో డాక్టర్స్కి పండగే పండగ అండి. సో డిసెంబర్ 31 తారీఖున ఎన్ని ఎక్కువ తాగేస్తే, ప్రతి 100 మందిలో 100 మంది తాగితే అందులో కనీసం 10 మంది హాస్పిటల్ అడ్మిట్ అవుతారండి తెలియకుండానే. సో ఇన్ని లక్షల మంది తాగుతారు. ఒక ఆంధ్రాలోనే 1,00,00,000 మంది తాగారనుకోండి, సపోజ్ 1,00,00,000 మంది తాగారనుకోండి, కనీసం 1,00,000 మంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతారనమాట. అలా ఉంటుందండి మన డిసెంబర్ 31 పండుగ అంటే డాక్టర్లకి. థ్యాంక్ యూ.